పుంగనూరు కోటను కైవసం చేసుకోవడమే ధ్యేయం. పుంగనూరు నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా నిలబడింది. నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. ఈ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థులు వరుసగా 3 మార్లు ఓడిపోయారు. దీంతో ఈ మారు ఎలాగైనా పుంగనూరు కోట మీద టీడీపీ జెండా ఎగురవేయాలని అధిష్టానం కృత నిశ్చయంతో ఉంది. జిల్లాలో టీడీపీని పార్టీ అధినేత చంద్రబాబును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. టీడీపీ నాయకుల మీద పోలీసు కేసులు బనాయించి మరీ వేధిస్తున్నారు. చంద్రబాబు జిల్లా పర్యటనలో భాగంగా అంగళ్లు, పుంగనూరు వద్ద ఆయన మీద రాళ్లతో దాడి చేయించారు. తిరిగి చంద్రబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలు 100 మందికి పైగా హత్యాయత్నం కేసులు పెట్టారు. అలాగే కుప్పంలో కూడా చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నం జరిగింది. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని అంటున్నారు. కావున ఈ మారు ఎలాగైనా పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించి రాజకీయంగా చెక్ పెట్టాలని భావిస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 9 మార్లు సాధారణ ఎన్నికలు, 1 మారు ఉప ఎన్నిక జరిగింది. 6 మార్లు తెదేపా, 2 మార్లు కాంగ్రెస్, మరో 2 మార్లు వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. తెదేపా అభ్యర్థిగా ఎన్ రామకృష్ణారెడ్డి వరుసగా 3 మార్లు ఎన్నికయ్యారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా 3 మార్లు ఎన్నికయ్యారు. 1983లో బీసీ గాండ్ల సామాజిక వర్గానికి చెందిన బగ్గిడి గోపాల్ టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత జరిగిన ఎన్నికలలో 1985, 1991, 1994లో జరిగిన ఎన్నికల్లో వరుసగా నూతన కాల్వ రామకృష్ణారెడ్డి టీడీపీ తరపున హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశారు. 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు అమర్నాథ్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీధర్ రెడ్డి గెలుపొందారు. తిరిగి 2004లో జరిగిన ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయాన్ని సాధించారు. నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత 2009, 2014, 2019 ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస విజయాలను నమోదు చేస్తూ హ్యాట్రిక్ సాధించారు. రొంపిచెర్లకు చెందిన చెల్లా రామచంద్రారెడ్డి ప్రస్తుతం పుంగనూరు ఇన్ఛార్జిగా ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత అనిషారెడ్డిని నియోజక ఇన్ఛార్జిగా తొలగించి చెల్లా రామచంద్రారెడ్డిని నియమించారు. ఆయన ఈ మారు టీడీపీ టికెట్ను ఆశిస్తున్నారు. ఆయన 1989లో పీలేరులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పెద్దిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆయన తండ్రి చెల్లా ప్రభాకర్ రెడ్డి 1983, 1985 ఎన్నికల్లో పీలేరు నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1985లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించారు. తాత సికే నారాయణ రెడ్డి కూడా పీలేరు ఎమ్మెల్యేగా పనిచేశారు. మరో తాత టీడీపీ పేష్కర్ గా పనిచేశారు. చెల్లా రామచంద్రారెడ్డి కూడా టీటీడీ పాలక మండలి సభ్యుడిగా పనిచేశారు. ఇక నూతన కాల్వ అనిషారెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 43,000 ఓట్ల తేడాతో పెద్దిరెడ్డి చేతిలో ఓడిపోయారు. మొదటి నుండి పుంగనూరు నియోజకవర్గం నూతన కాల్వ కుటుంబానికి కంచుకోటగా ఉండేది. అయితే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పుంగనూరు నియోజకవర్గం వైసీపీ చేతిలోకి వెళ్లింది. పుంగనూరు నియోజకవర్గం నుంచి అనిషారెడ్డి మామ నూతన కాల్వ రామకృష్ణారెడ్డి 1985 ఎన్నికల నుండి వరుసగా 3 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 1996లో పార్లమెంట్ సభ్యులుగా ఎంపిక కావడంతో పుంగనూరుకు ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మొదటి మారు గెలుపొందారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి చేతిలో అమర్నాథ్ రెడ్డి ఓడిపోయిన 2004 ఎన్నికల్లో తిరిగి పుంగనూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. రామకృష్ణారెడ్డి 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా, మరో 3 పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆయన కుమారుడు అమర్నాథ్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా 3 మార్లు ఎన్నికయ్యారు. రాజకీయ నేపథ్యం ఉన్న అనిషారెడ్డి కూడా మళ్లీ పార్టీ తనకు అవకాశం ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన సీఎం సురేష్ కూడా ఈ మారు టీడీపీ టిక్కెట్ను ఆశిస్తున్నారు. సోమల మండలానికి చెందిన ఆయన ఇదివరకు ప్రజారాజ్యం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2017లో కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ప్రస్తుతం తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో బలిజ సామాజిక ఓట్లు కూడా గణనీయంగా ఉన్నాయి. కావున తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన బొడే రామచంద్ర యాదవ్ కూడా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆయన కొత్తగా పార్టీని ప్రారంభించారు. ఇటీవల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని కలిసి పొత్తుల విషయమై మాట్లాడినట్టు సమాచారం. ఆయనకు గత ఎన్నికల్లో 16,452 ఓట్లు వచ్చాయి. యాదవ్ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పుంగనూరులో పోరాటం చేస్తున్నారు. ఆయనను కూడా పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉంది.